ముఖ్యంగా ఈ పబ్ కల్చర్ వచ్చిన తర్వాత టెంపరరీ సాటిస్ఫాక్షన్, అలాగే డబ్బున్న పిల్లాడు వాడికి తోడుగా ఈ మిడిల్ క్లాస్ వాడినో పూర్ వాడినో తీసుకెళ్తాడు. ఈ డబ్బున్న పిల్లాడు తనకి తోడుగా మిడిల్ క్లాస్ వాడినో ఈ లోయర్ క్లాస్ వాడినో తీసుకెళ్ళి ఒక కొత్త ప్రపంచం చూపిస్తాడు. ఆ కొత్త ప్రపంచం చూసేటప్పటికి నార్మల్గా స్తోమత లేకపోయినా వాడు పప్పుకు తీసుకెళ్తున్నాడు, లేదు రకరకాల యాక్టివిటీస్కి మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అని ఆ టెంప్టేషన్స్తో స్లోగా వీళ్ళు వాడికి ఎడిక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అలాగే లేడీస్ అంటే గర్ల్స్కి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అంతే. హై క్లాస్ అమ్మాయిలు తిరిగే విధానం, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగు, అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం నా టాపిక్లో ఉద్దేశం కాదండి. అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని మర్చిపోయి ఈ ప్రేమలు, ఈ అడిషనల్ యాక్టివిటీస్, అంటే దీని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్.